నాకున్న కలర్ నాకు చాలు, అంటే నేను పుట్టినప్పటి నుంచి ఉన్న కలర్ నాకు చాలు, ప్రత్యేకంగా కొత్త కలర్ ఏమి అక్కర్లేదు. నేను బయటను తిరుగుతూ ఉంటాను కాబట్టి డైరెక్ట్గా సన్ స్క్రీన్ కూడా ఇప్పుడే యూజ్ చేస్తున్నాను, ముందు యూజ్ చేసేదాన్ని కాదు. ఆ సన్లైట్ వల్ల నెక్స్ట్ డస్ట్ వల్ల అన్నిటి వల్ల పట్టేవన్నీ క్లీన్ అవ్వటానికి నేనైతే ఈ ప్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను యూజ్ చేసిన అయితే బంజారాస్లోని ముల్తానీ మట్టి ఉండేది కదా, అది యూజ్ చేసేదాన్ని. దాని తర్వాత ఈ బయోటిక్ నుంచి ఇదైతే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదైతే రీసెంట్గా ఒక 1 month నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. ఇది కాదు, బీట్రూట్ పౌడర్ కూడా ఉంది, అది కూడా యూజ్ చేస్తున్నాను. ఇది గుడ్ వైబ్స్ నుంచి. మీ అందరికీ తెలుసు ఇది ఫేస్ మాస్క్ D10 అనమాట. ఇది D10 కి ఏదైనా బయటకు వెళ్తూ ఉంటాం కాబట్టి డస్ట్ అంతా క్లియర్ అవ్వడానికి. ఇప్పుడైతే ఈ రెండిట్లో ఏది వేసుకుందాము అని ఆలోచించుకుంటే అందులో కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇదే వేసేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఇది వేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఈ లాంగ్ వీడియోతో పాటు షార్ట్ వీడియో కూడా చేయాలి కదా, నేను జస్ట్ కొంచెం అప్లై చేసేసిన తర్వాత అది షార్ట్ లో పెట్టిన తర్వాత మళ్ళీ నేను ఈ ఫుల్ వీడియోకి వస్తాను. ఏంటో షార్ట్ వీడియోస్ కిను ఇలాగా మామూలు నార్మల్ వీడియోస్ కి ఫోన్ రివర్స్ లో పెట్టి చేస్తారు కానీ వీడియోస్ అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పి దానికి మళ్ళీ నేను ఇలాగే పెట్టి వీడియో చేస్తే బాగోదు షార్ట్ వీడియోస్ కి. అందుకే కొంచెం ఆ వీడియో తీసేసి ఆ వీడియో అంతా ఇది అప్లై చేశాను. ఇప్పుడు ఈ లాంగ్ వీడియోలో ఇది అప్లై చేస్తున్నాను. చెప్పాను కదా, నేను ఎక్కువ ఫేస్కి కానీ లేకపోతే నా జుట్టుకి కానీ ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేయను. నా జుట్టుకి అయితే మరీ దారుణంగా నేను ఎలా అంటే స్పాలు అవన్నీ చేయించుకోను. ఆలోచిస్తున్నాను ఈ మధ్యన కొంచెం రఫ్ అవుతుంది కదా, స్పా ఏమైనా ట్రై చేద్దాము అని చెప్పి. నాకు తెలిసిన ఒక బ్యూటీషియన్ ఉంటే తనకి కాల్ చేసి కనుక్కున్నాను, ఏం చేయించుకోనా, స్పా చేయించుకోనా ఏంటి అని చెప్పేసి. హెయిర్ కటింగ్ తప్పించి హెయిర్ కట్ చేసినప్పుడే కొంచెం అలాగా ఏం చేస్తారు, కొంచెం హెయిర్ వాష్ అన్నది చేస్తారు. నాకు బాగుంది, నాకు సెట్ అయ్యింది, నాకు చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి మనం, కానీ నేను ఆయిలీ స్కిన్ కాబట్టి నా స్కిన్కి ఏ సెట్ అవుతుంది అది నేను చూపిస్తాను. మీ ముందే డైరెక్ట్గా అప్లై చేశాను, నేను ప్రోడక్ట్ వచ్చినా చూపిస్తాను. నాకు నచ్చింది, నేను తీసుకున్నాను. ఇది బాగానే యూజ్ అవుతుంది. ఆల్రెడీ మీరు చూసారా, హాఫ్ డబ్బా ఏం కాదు, ఒక 20% ఖాళీ అయ్యింది, అవుతుంది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాళీ డబ్బా కూడా చూపిస్తాను మీకు. చూపించి దాని తర్వాత ఇంకేదైనా వాడుతున్నాను అన్నది కూడా చెప్తాను. నా జుట్టుకి సంబంధించినవన్నీ చెప్పాను, నా స్కిన్కి చెప్పాను. ఈసారి ఏదైనా వీడియోస్లో ఇంకా పూర్తిగా వేరే మేకప్ ప్రోడక్ట్స్ కోసం కానీ వాటి కోసం కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే చెప్పాను కదా, ఇదంతా బాగా డ్రై అయిపోయిన తర్వాత నేను నా హెయిర్ బాత్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చి నా స్కిన్ ఒకసారి చూపిస్తాను. ఇదేంటంటే జస్ట్ ఎక్స్ట్రా కలర్ కోసం ఏం కాదు, నేను బయటకు వెళ్ళేటప్పుడు పట్టిన చిన్న చిన్న డస్ట్ మురికి ఇవన్నీ తీసేయడానికి మాట ఇది అప్లై చేసుకున్నాను. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఫేస్ వాష్, హెయిర్ వాష్ అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మంచిగా ఏదైనా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను. ఇది మళ్ళీ ఫ్రెష్ అయిపోయి కలుద్దాం. బాయ్ బాయ్. హలో, ఫ్రెష్ అయిపోయాను.
హెయిర్ వాష్ అంతా చేసుకొని చూసారా నా ఫేస్ ఎలా ఉందో, క్లీన్గా ఉంది. ఇప్పుడు ఫేస్కి అయితే ఏదో ఒకటి అప్లై చేయాలి. ఏంటి ధూళి ధూళి ఎగురుతున్నట్టుంది. చూసారు కదా ఫేస్ అయితే ఎలా ఉందో. ఇంకంతా క్లీన్ చేసుకున్న తర్వాత, ప్యాక్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది. మరి ఏమీ లేకుండా ఉన్నాయి. కొంచెం లైట్గా మేకప్ వేద్దాము. మేకప్ అంటే ఏం లేదు, నేను ఎక్కువ యూజ్ చేసింది వ్యాజ్లైన్. నెక్స్ట్ ఇది బాడీ లోషన్ తీసుకున్నాము రీసెంట్గా, అంటే ఒక 1 మంత్ అయిపోయింది. వింటర్లో ఎక్కువ బాడీ లోషన్ ఇదైతే యూజ్ చేస్తున్నాము. చాలా బాగుంది, VLCC బ్రాండ్. ఇది స్మార్ట్ బజార్లో తీసుకున్నాము. దీని ప్రైస్ 250 ఎంతో బాటిల్ది. ఈ చలికాలంలో ఏంటంటే స్నానం చేసి వచ్చిన తర్వాత చక్కగా ఇది రాసుకుంటే హాయిగా ఉంటుంది. లేకపోతే ఒళ్ళంతా ఏదో అన్ని ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈరోజు ఈ వీడియోలో చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, నా కళ్ళు ఎలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ప్రైస్ కూడా కిందన ఆల్మోస్ట్ 200-250. నేను తీసుకున్నవన్నీ ఇప్పుడు అన్నీ ఇదే ప్రైస్. 300 దాటి లేవు, 350 దాటి లేవు, అన్నీ 270 ఎంతో నేను తీసుకున్నప్పుడు. ఇక్కడ మనకి ఎలాస్టిక్ వస్తుంది, థ్రెడ్ కూడా వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్లో నుంచి థ్రెడ్ పెట్టుకోవాలన్నమాట. ఈ థ్రెడ్ వేరే దాంట్లో ఉన్నట్టుంది. ఇది మనకి కిందన దీనికి మాత్రం S, M, L అలా ఇచ్చారు. నేను S తీసుకున్నాను అనమాట. XS కూడా ఉంటుంది. XS S తీసుకున్నాను, కరెక్ట్గా తెలీదు. ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది. దీనికి ఇంకా తెలుసు కదా జంప్ సూట్ ఎలా వేసుకోవాలో. అంతే
ఇది డ్రెస్, దీని ప్రైస్ అన్ని పక్కన మెన్షన్ చేశాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే పటియాలా ప్యాంట్ వచ్చింది. నాకు బాగానే ఉంది, కాకపోతే చిన్న షార్ట్ అనిపించింది అనమాట. ఇంకెందుకో తక్కువ ప్రైజే కదా, ఎక్కడో దగ్గర యూజ్ చేస్తుందిలే అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది పైన టాప్, దీని కింద ఏంటంటే ఇలా బ్లాక్ది ప్లాజా టైప్, అంటే ప్లాజా కాదు, అంటే మనకి ఇప్పుడు సైడ్ కుర్తీకి వేసుకుంటారు కదా ఆ టైప్లో, పటియాలా టైప్లో వస్తుంది అన్నమాట. పటియాలా దీన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలీదు. దీనికి ఇలాగా నాట్ వేసుకోవడానికి థ్రెడ్ కూడా ఇచ్చారు. ఇది పటియాలా ప్యాంట్, కిందన వచ్చేసి ఇలా వచ్చింది. ఇదేంటంటే దీని మీదకే కాదు వేరే దాని మీద కూడా వేసుకోవచ్చు. దీని ప్రైజ్, దీని సైజెస్, నేనేంటంటే దీని సైజెస్ ఇక్కడ మనకి 2 to 4 years, 2-3 years, 4-5 years, 6-5 అలా ఉంటాయి అన్నమాట. అలా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. అలా ఇస్తే నేనైతే ఈ 11 to 12 ఆ ఏజ్ తెప్పించాను. దీని సెట్ మాట. దీని ప్రైస్ కూడా ఇక్కడ 300 అలా వచ్చింది. 270, 280, 300 అంతే, అంతకన్నా మించి ఎక్కువ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్, ఇందులో చాలా ఆప్షన్స్ మనకి ఉన్నాయి. ఇందులోనైతే ఇది ఒక్కటే ఉంది ఆప్షన్. ఇందులోనైతే చాలా ప్యాటర్న్స్, చాలా కలర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి, చాలా బాగుంది. ఇది కూడా మనకి ఏంటంటే ఇలాగా చేతుల దగ్గర కూడా ఎలాస్టిక్ వచ్చింది. షార్ట్ హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్, కాలర్, నెక్ ఇది ఇక్కడ మనకి హిప్ దగ్గర కూడా మంచిగా ఎలాస్టిక్ వచ్చింది. కరెక్ట్గా ఫిట్ అయిపోద్ది. ఇవి ఏంటంటే 300, 200, 300 ఆరెంజ్, అంటే 350 ఆరెంజే కాబట్టి డైలీ యూస్కి, ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హ్యాపీగా వేసుకోవచ్చు, ఫ్రీగా కూడా ఉంటుంది. దీనికి ఏంటంటే ఇది పైన టాప్, ఇది ప్లాజా ప్యాంట్ వచ్చింది. మీకు ఇక్కడ పిక్లో చూస్తున్నారు కదా మీరు ఎలా ఉందన్నది. ఫ్యాంట్ కూడా బాగుంది. మీకు ఇంకా మాకు సరిగ్గా లేదు, ఇలాగా క్లారిటీ తెలియట్లేదు, మీరు క్వాలిటీ ఎలా ఉంది అంటే 300, 400, 250కి క్వాలిటీ అయితే చాలా బాగుంది. లింక్స్ ఏమైనా ఉంటే నేను కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను పక్కన స్క్రీన్ షాట్స్ తీసి పెడుతున్నాను కదా, ఒక దాంతో సెర్చ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే 300కి ఇంకా ఏమొస్తుంది, ఇప్పుడు మెటీరియలే రావట్లేదు, ఇంకా వాళ్ళు స్టిచ్చింగ్ చేసి పంపించారు. మీ దగ్గర మిషన్ ఉన్నా లేకపోతే మీ పక్కన ఎవరి దగ్గర ఉంటే చక్కగా ఒక కుట్టు వేసుకోండి, హ్యాపీగా ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు. ఇది డ్రెస్ అయితే మీకు ఇంకా క్లారిటీ తెలియట్లేదు, క్లియర్గా తెలియట్లేదు, ఎలా సరిపోతున్నాయా లేవా అని అన్నది ఇంకా తెలియట్లేదు, క్లియర్గా చెప్పండి అంటే నేను వేసిన తర్వాత వేసి వీడియోస్ అన్నీ చేస్తాను. అలాగా కావాలి అనుకున్నా మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, అలా వేసి చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ పార్టీ వేరు, చాలా బాగుంది. హ్యాండ్స్ చూసారా ఇలా ట్రాన్స్పరెంట్లో వచ్చి డాట్స్ వచ్చాయి. పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి, చాలా బాగుంది, వేస్తే చాలా బాగుంది. అది నేను పిక్ చూసారు కదా, దాని ప్రైస్ చూసారు, దాని సైజ్ చూసారు, అంటే ఎలా వచ్చింది ఏంటి అన్నది. నేను ప్రైజెస్, మోడల్, ఇంకా దాని కాస్ట్, ప్రైజ్ అన్ని ఫొటోస్ పెట్టాను. సింగిల్గా వేస్తే కూడా ఎలా ఉంటుందో కూడా పెట్టాను. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను శృతికి వేసి మీకు పెడతాను. వీడియో చెయ్యండి అని అడిగితే నా కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన బుట్ట హ్యాండ్స్, నాకు చాలా ఇష్టం. ఇలాగా పైన ఇలా లెగుస్తూ ఉంటాయి కదా, ఆ బుట్టలు అంటే చాలా ఇష్టం. దానికి లైట్గా వచ్చింది ఇక్కడ, ఇది వేస్తే మాత్రం చాలా బాగుంది. ఇంకా ట్యాగ్స్ కూడా తీయలేదు. దీనికి మనకి కిందన షార్ట్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. షార్ట్ వేసుకోవచ్చు, లేకపోతే లెగ్గిన్ వేసుకోవచ్చు. షార్ట్ వేసుకుంటే బెటర్, అంటే లెగ్గిన్ వేసుకోవచ్చు, షార్ట్ వేసుకోవచ్చు, లెగ్గిన్ వేసుకోకపోయినా పర్లేదు, షార్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది డ్రెస్ అయితే దీని మీదకి లైట్గా చిన్నది ఏదైనా లాంగ్, అంటే ఫ్యాన్సీ టైప్ చైన్స్ ఉంటాయి కదా, అది వేస్తే ఒక సింగిల్గా వాచ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను మీషోలో ఆర్డర్ చేశాను. నాకైతే ప్రత్యేకంగా మీషోలోని అంత పర్ఫెక్ట్గా నాకు సెట్ అవ్వలేదు. శృతికి అయితే బాగానే ఉన్నాయి. అంటే వాళ్ళు ఏంటంటే ఎదిగే పిల్లలు కాబట్టి మనం రేపు పొద్దున్న ఒక 2 years తర్వాతనైనా ఎవరికైనా ఇచ్చేయచ్చు, లేకపోతే యూజ్ చేయకపోతే పడేయచ్చు. తక్కువ కాస్ట్ కాబట్టి మనం ఏంటంటే ఫుల్ పీక్ పోయినంత వరకు నేనైతే యూజ్ చేస్తాను ఏదైనా తీసుకుంటే. ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అని అన్నది నాకు కామెంట్ చేసేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు టైం 1:30 అవుతుంది, లంచ్ చేసి ఫాస్ట్గా మా షాప్కి అయితే వెళ్ళిపోవాలి. మా ఫాదర్ని ఇంటికి పంపించాలి. ఎక్కడ కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫుడ్ అది తీసుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 6 అయిపోద్ది. మా ఫాదర్ వచ్చేసరికి ఇంకా నేను శృతి విధిని తీసుకొని ఇంకా ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పనులన్నీ చేసుకోవాలి. నాకు అసలు ఎంత దరిద్రం అంటే చూసారా, నేను మార్నింగ్ నుంచి రీల్స్, వీడియోస్, షార్ట్స్ అన్నీ చేద్దాం అనుకున్నాను, కానీ ఒక రీల్ చేయలేదు. ఒక 2 షార్ట్స్ చేసినట్టున్నాను. ఇప్పుడు లాంగ్ వీడియో పూర్తయింది. ఇలాగైతే ఇది ఎలా ఉన్నాయి ఏంటి, ఇప్పుడు వీడియోస్ బాగానే ఉన్నాయి, నచ్చుతున్నాయి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.